ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో పోలిపాడ్యమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజున నీటిలో దీపాలు ఏ సమయంలో వదలాలి, అలానే ఈ రోజున 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చా లేదా, మాంసాహారం తినవచ్చా లేదా, ఎన్ని వత్తులతో దీపారాధన చేసుకోవాలి, ఇలా ఒకటేంటండి మీకు ఉండేటువంటి అన్ని సందేహాలకు సమాధానాలు తెలియజేస్తూ ఈ వీడియోనైతే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడండి. మన కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజున ఈ పోలిపాడ్యమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ పోలిపాడ్యమి పండుగను మనము పాడ్యమి తిథి ఎప్పుడైతే ఉంటుందో మార్గశిర మాసం ప్రారంభమైన రోజున మనం ఈ పోలిపాడ్యమి పండుగనైతే జరుపుకుంటాము. అదేంటండి కార్తీక మాసంలో మనకి పోలిపాడ్యమి ఉండదా అంటే, కార్తీక మాసం నెల అయిన తర్వాత మార్గశిర మాసం మొదటి రోజునే మనము ఈ పోలిపాడ్యమి పండుగనైతే జరుపుకుంటాము. ఈ పోలిపాడ్యమి రోజుతో పూజ చేస్తేనే మనకి కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినటువంటి ఫలితం అనేది వస్తుందండి. అంతటి శక్తివంతమైనదండి ఈ పోలిపాడ్యమి. ఈ పోలిపాడ్యమి రోజున ఎందుకు ప్రత్యేకంగా నీటిలో దీపాలు వదలాలి, పోలి కథ గురించి నేను మీకు తర్వాత వీడియోలో వ్రతకథ వీడియో అనేది అందిస్తానండి. పోలిపాడ్యమి రోజున విశేషత అంటే, మనం కార్తీక మాసం నెల రోజులు కూడా నిత్యం దీపారాధన చేస్తూ ఉపవాసాలు అనేటివి చేస్తూ ఉంటాం కదా అండి. మరి కొంతమంది చేయలేని వాళ్ళైతే ఉంటారండి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే మిస్ అయి ఉంటారో దీపారాధన చేయడం కానివ్వండి, ఒకవేళ దీపారాధన చేసుకున్న వాళ్ళు కూడా ఈ పోలిపాడ్యమి రోజున దీపాలు కనుక నీటిలో అరటి డొప్పులలో కనుక వదిలితే మీకు కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి పుణ్యఫలం అనేది వస్తుంది అని కార్తీక పురాణంలో తెలియచేయడం అయిందండి. అంతటి విశేషత ఉందండి ఈ పోలిపాడ్యమి పండుగకి. అయితే మనకి 2024 సంవత్సరంలో పోలిపాడ్యమి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి తిథి మనకి డిసెంబర్ 1వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల 12 నిమిషాల నుంచి డిసెంబర్ 2వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటల వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. మరి పోలిపాడ్యమి పండుగ ఏ రోజున జరుపుకోవాలి అంటే, మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి డిసెంబర్ 2వ తేదీన మనకి ఉదయం మొత్తం కూడా మనకి పాడ్యమి తిథి ఉందండి. కాబట్టి 2024 సంవత్సరంలో మనము పోలిపాడ్యమి పండుగ డిసెంబర్ 2వ తేదీన సోమవారం రోజైతే జరుపుకుంటామండి. చాలా శక్తివంతమైన రోజండి. మనకి కార్తీక మాసంలో సోమవారాలకి ఎంత విశేషత ఉంటుందో ఈ పోలిపాడ్యమి సోమవారం రోజున రావడం అంతే విశేషమండి. మరి ఈ రోజున అరటి డొప్పులలో దీపాలు అనేటివి ప్రత్యేకంగా అయితే వెలిగిస్తూ ఉంటారు. మరి ఎక్కడ వెలిగించాలండి ఈ దీపాలు అంటే, మనము ఈ అరటి డొప్పలలో దీపాలు అనేటివి నదులలో కానీ చెరువుల్లో కానివ్వండి, ఏదైనా నీటి కొలనులో కానివ్వండి, ఏదైనా దేవాలయంలో నీటి కోనేరు ఉంటుంది కదండి, కోనేరులో కానివ్వండి, లేదండి మేము ఈ దీపారాధన అక్కడికి వెళ్ళి చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే తులసి కోట ముందే మీరు నీటిని ఏర్పాటు చేసుకొని అక్కడ మీరు దీపాలు అనేటివి వదలాలండి. పూజ ఎలా చేసుకోవాలని మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. మరి ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలండి అంటే, ఈ పూజనైతే మనము తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల 26 నిమిషాల లోపల మీరు ఈ పూజనైతే చేసుకోవాలండి. సూర్యోదయం అయిన తర్వాత ఈ పూజ చేయకూడదు అని చెప్తూ ఉంటారండి. మనం తెల్లవారుజామున ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో కనుక ఈ పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు అంటే వస్తాయండి. ఒకవేళ మీరు ఇంత ఉదయాన్నే కనుక మిస్ అయితే మనకి పాడ్యమి తిథి ఎప్పుడైతే ఉంటుందో అంటే మనకి డిసెంబర్ 1వ 10 గంటల 12 నిమిషాల నుంచి ఉంది కాబట్టి పాడ్యమి తిథి ఎప్పుడైతే ఉంటుందో అప్పటి లోపల కూడా మీరు వెలిగించుకోవచ్చండి. కానీ మన పురాణాల ప్రకారం ఏంటంటే, మనకి ఉదయాన్నే తెల్లవారుజామునే మనము 6 గంటల 20 నిమిషాల లోపల మీరు ఈ దీపాలన్నిటిని నీటిలో వదిలేస్తే అంతటితో మనకి కార్తీక మాసం చివరి రోజు పూజ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అయితే ఈ రోజున ఎన్ని వత్తులతో దీపారాధన చేసుకోవాలండి అంటే, కొంతమంది 31 చెప్తున్నారు, మరి కొంతమంది 33, మరి కొంతమంది 35 అని. మరి ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి అంటే, మీరు కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసిన వాళ్ళు ఆ రోజున మీరు 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఒత్తులతో మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ కార్తీక మాసంలో మీరు ఏదైనా సోమవారాల్లో కానివ్వండి ఏదైనా పూజ అనేది మిస్ అయితే మీరు నెలకి సంబంధించినటువంటి మొత్తం కూడా 31 రోజులకి 31 రోజులు 31 ఒత్తులతో మీరు దీపారాధన చేస్తే సరిపోతుందండి. లేదు
కొంతమంది ఎలా వెలిగిస్తూ ఉంటారంటే 33 ఎందుకు కొంతమంది 33, 35 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారంటే కార్తీక మాసం మనకి నెల రోజులు 30 రోజులు కదా అండి. మరి పాడ్యమి తిథి రోజున కలిపి 31 ఒత్తి, అలానే మనము ఆ రోజున గంగాదేవికి వినాయకునికి కలిపి మనము 2 ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటామండి. కాబట్టి 33 ఒత్తులు అనేటివి కూడా వెలిగిస్తూ ఉంటారండి. మరి కొంతమంది 35 కూడా వెలిగించుకోవచ్చండి. ఎలా అన్నా సరే వెలిగించుకోవచ్చండి. మీరు వెలిగించే ఒత్తులు అనేటివి నెల మొత్తం పూజ చెయ్యని వాళ్ళు 31 ఒత్తుల కన్నా మీరు ఎక్కువన్నా వెలిగించుకోవచ్చు, 31 ఒత్తులన్నా వెలిగించుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు నెల మొత్తం పూజ చేసున్న వాళ్ళైతే మీరు నార్మల్గా 3 కానీ ఏదైనా బేసి సంఖ్యలో ఉండేలాగైతే మీరు ఒత్తులైతే వెలిగించుకోవాలండి. ఈ రోజున ప్రత్యేకంగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చా వెలిగించుకోకూడదా అంటే ఈ రోజైతే వెలిగించుకోవచ్చండి. కార్తీక మాసంలో కార్తీక సోమవారాల్లో కానివ్వండి, కోటి సోమవారం, కార్తీక ఏకాదశి, ద్వాదశి తిథులలో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ 365 ఒత్తుల దీపం అనేది పెట్టిన వాళ్ళు మిస్ అయితే ఈ పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే మీరు 6 గంటల లోపలే ఇవంతా మీరు వెలిగించేసి పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ 365 ఒత్తుల దీపం ఈ రోజున మాంసాహారం తినవచ్చా తినకూడదా అంటే మన కార్తీక పురాణ నియమాల ప్రకారం ఈ కార్తీక మాసంలో మాంసాహారం అనేది తినకూడదు అని మన శాస్త్రం చెప్తుందండి. కానీ ఈ పోలిపాడ్యం రోజున తినవచ్చా తినకూడదా అన్న సందేహం చాలా ఉంటుందండి. మనకి కార్తీక మాసంలో చివరి రోజుగా మనం పోలిపాడ్యమి గురించి చెప్తున్నప్పుడు కార్తీక మాసంలో ఒక రోజుతోనే సమానం కదా అండి. అంటే మనం ఈ రోజు కూడా మాంసాహారం అనేది తినకూడదండి. సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అనేది తినకూడదు. తర్వాత రోజు నుంచి అంటే మీరు డిసెంబర్ 3వ తేదీ నుంచి ఇంకా నాన్ వెజ్ అనేది తినొచ్చు. ఇదండి ఈ వీడియోలో అయితే పోలిపాడ్యమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీని జరుపుకోవాలి, ఆల్మోస్ట్ మీకు ఉన్నటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు అన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తూ ఈ వీడియోని అయితే అందించానండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. పోలిపాడ్యమి పూజా విధానం గురించి నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.